సో అందరికీ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే లిమిట్స్లో ఉండేటటువంటి 7 ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే మీకు స్క్రీన్ పైన రాసి ఇచ్చాను, ఒకసారి చూడండి. ఈ 7 ఫార్ములాస్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి 8C ఎక్సర్సైజ్ అయితే మనం చేస్తాము. సో ఇచ్చినటువంటి మనకు ఏ ఫంక్షన్ అయినా సరే ఈ 7 ఫార్మ్స్లో మనం మార్చుకోవడానికి ట్రై చేయాలి. చేసిన తర్వాతే మనం ఏం చేయాలంటే వాటిని ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ అయితే చూద్దాం. లిమిట్ x టెండ్స్ టు a x పవర్ ఆఫ్ n మైనస్ a పవర్ ఆఫ్ n బై x మైనస్ a ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ a పవర్ ఆఫ్ n మైనస్ 1. దీనికి సంబంధించి సొల్యూషన్ అనేది మీకు లాస్ట్ వీడియోలో ఏ విధంగా చేయాలి, డెరైవ్ చేయాలని ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ చూస్తే లిమిట్ x టెండ్స్ టు 0 cos x ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా లిమిట్ x టెండ్స్ టు 0 sin x by x is equal to 1. and fourth one అయితే limit x tends to 0 of 1 plus x whole power of 1 by x is equal to e గాను. and fifth one అయితే limit x tends to 0 a power of x minus 1 by x is equal to log e base a. and sixth one అయితే limit x tends to 0 e power of x minus 1 by x is equal to 1. and seventh one అయితే limit x tends to 0 log e base x 1 plus x by x is equal to 1 అనమాట. ఈ ఫార్ములాస్ అయితే మీకు పక్కనే పెడతాను, ఒక్కొక్క ప్రాబ్లం అయితే చేద్దాం. సో ఎగ్జామ్ ప్రాబ్లం అనేది ఒక 2 times అయితే ఇవ్వడం జరిగింది IPE లో, కాబట్టి ఆ ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఫస్ట్ వన్ చూస్తే లిమిట్ x టెండ్స్ టు 0 tan x by x ఈజ్ ఈక్వల్ టు 1 అని చూపండి అని అడిగాడు అనమాట. సో దీన్ని ఏ విధంగా చేయాలి? సో మనకైతే tan xకి అయితే ఇక్కడ ఎటువంటి లేవు, బట్ tanకి సంబంధించి sin x cos x ఉన్నాయి కాబట్టి దీన్ని sin x మైనస్ అదేవిధంగా cos x sin x అండ్ cos x ఫామ్లో రాయడానికి ట్రై చేద్దాం. సో tan xని మనం ఏం చేద్దామంటే sin x అండ్ cos x గా రాస్తే లిమిట్ x టెండ్స్ టు 0 sin x by cos x హోల్ బై x ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. లిమిట్ x టెండ్స్ టు 0 సో పైన మనకేముంది, ఫ్రాక్షన్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే sin x by cos x ఇంటూ 1 by x గా రాయొచ్చు. సో మనకేంటంటే ఫార్ములాస్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ cos x అయితే ఉంది, sin x అయితే ఉంది. బట్ sin x మనం సింప్లిఫై చేయాలంటే ఎలా ఉండాలి, sin x by x ఉండాలి. సో అలా అనుకుంటే దీన్ని కాస్త నేనేం చేస్తానంటే ఎక్స్టెండ్ చేస్తాను. చూడండి, లిమిట్ sin x బై ఎక్స్ ఇంటూ 1 by cos x గా నేను ఏం చేశానంటే దీన్ని డిఫరెన్స్ చేసాం. సో మనకి ఇంకో ఫార్ములా ఉంటుంది కదా, ఏంటంటే అది లిమిట్ x టెండ్స్ టు 0 fx ఇంటూ gx కానీ మనకు ఉన్నట్లయితే దీన్ని మనం ఏం చేయొచ్చు, లిమిట్ x టెండ్స్ టు 0 fx గాను అండ్ లిమిట్ x టెండ్స్ టు 0 gx గాను మనం చేంజ్ చేయొచ్చు కదా. అలా ఏం చేస్తామంటే ఈ మల్టిపుల్ రూపంలో ఉండేటటువంటి ఈ ఫంక్షన్ని ఏం చేస్తామంటే కాస్త డివైడ్ చేసుకుందాం. దెన్ వీ విల్ గెట్ ఎస్ లిమిట్ x టెండ్స్ టు 0 sin x by x ఇంటూ లిమిట్ x టెండ్స్ టు 0 1 by cos x అనమాట. ఇప్పుడు వాల్యూస్ అయితే వేసేయండి. సో వాల్యూస్ వేసినట్లయితే ఏమవుతుందంటే లిమిట్ x టెండ్స్ టు 0 sin x by cos x అనేది ఏమవుతుంది చూడండి, మనకు ఇక్కడ ఫార్ములా ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇంటూ లిమిట్ x టెండ్స్ టు 0 1 by cos x కాబట్టి 1 by cos 0 రాయండి. సో cos 0 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి సో 1 ఇంటూ 1 వస్తుంది, ఫైనల్గా ఆన్సర్ అయితే మీకు 1 వస్తుంది. ఈ ప్రాబ్లం అయితే మనకి 2 times అయితే అడిగారు కాబట్టి ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనమాట, మీకు చెప్పడం జరిగింది. ఎనీ డౌట్ ఉంటే మాత్రం కామెంట్స్ పెట్టండి, డెఫినెట్గా ఈవినింగ్ వచ్చేటటువంటి లైవ్ క్లాసులు మనకు దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి మరో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో సెకండ్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా 1 time అయితే IPE ఎగ్జామ్లో అడిగాడు. లిమిట్ x టెండ్స్ టు 0 సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus x minus 1 బై x వాల్యూ కనుక్కోండి అని అడిగాడు అనమాట. సో దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేస్తాము? సో ఇక్కడ చూడండి, ఇక్కడ x టెండ్స్ టు 0 అన్నాడు కాబట్టి మనం చేసేటప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆన్సర్ చేసేటప్పుడు ఏంటంటే రేషనలైజేషన్ మెథడ్ వాడండి. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, ఆ విధంగా రేషనలైజేషన్ మెథడ్ అంటే పైన ఉన్నటువంటి మనకి ఏముంటే స్క్వేర్ పోవాలి. సో స్క్వేర్ పోయేటట్లు మనం ఏం చేస్తామంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే దాంతో మనం ఏం చేద్దామంటే మల్టిప్లై చేద్దాం. దట్ ఈస్ 1 plus x minus 1 by x అనమాట. సో రేషనలైజేషన్ చేసినట్లయితే లిమిట్ x టెండ్స్ టు 0 సో పైన అయితే మనకి 1 plus x స్క్వేర్ ఉంటుంది మైనస్ 1. సో రేషనలైజేషన్ చేయాలంటే 1 ప్లస్ చేత మనం చేస్తాం కదా, సో ప్లస్ 1 అనమాట హోల్ బై మనకి x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus x ప్లస్ 1గా మనం రాయొచ్చు. సో ఇప్పుడైతే దీన్ని రేషనలైజేషన్ చేయండి, చేసిన తర్వాత మల్టిప్లై చేసిన తర్వాత ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. పైన ఏమొస్తుంది, సో దీన్ని లిమిట్ x టెండ్స్ టు 0 1 plus x హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అయితే వస్తుంది బై కిందనైతే మనకి x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus x
ప్లస్ 1 అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేసేటప్పుడు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0. సో ఇదైతే మనకి 1 ప్లస్ ఎక్స్ గాను మైనస్ 1 గాను మారుతుంది. కిందనైతే ఎక్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ అండ్ ప్లస్ 1గా ఉంటుంది. సో ఇప్పుడైతే కామన్గా మనం సింప్లిఫై చేయొచ్చు. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0. సో 2 క్యాన్సిల్ అయితే మనకి ఎక్స్ మిగులుతుంది. దట్ మీన్స్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అయితే వస్తుంది. దీన్ని అయితే ఇప్పుడు సింప్లిఫై చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు సో 1 ఎక్స్ క్యాన్సిల్ అయింది అనుకోండి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనమాట. ఇప్పుడు ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా వేసేయండి. దట్ మీన్స్ 1 బై 1 ప్లస్ 0 స్క్వేర్ రూట్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ 1 వస్తుంది. దిస్ ఈక్వల్ 1 బై 2 వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే మనం సెకండ్ ఎగ్జాంపుల్ చేయొచ్చు. ఇక మీకు ఎగ్జాంపుల్ లెక్కలైతే మరో 2 ఉన్నాయి ఇక్కడ. ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4 అండ్ ఎగ్జాంపుల్ 5 మీరైతే చేస్తారు. ఇప్పుడైతే నేనైతే డైరెక్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్తున్నాను. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏవైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ అనేది పెట్టండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ఎక్సర్సైజ్లో ఉండేటటువంటి క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. సో ఎక్సర్సైజ్ 8C, ఓకే, ఎక్సర్సైజ్ 8Cలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు చేయబోతున్నాం. సో వీటిని ఏ విధంగా చేయాలి, సో మీకైతే ఇక్కడ ప్రతిదీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి. సో ఎక్సర్సైజ్ 8Cలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. 8Cలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రోమన్లో మనకి 10, సెకండ్ రోమన్లో 6, థర్డ్ రోమన్లో 12 క్వశ్చన్లు ఉన్నాయి. సో ఇవన్నిటి కూడా నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియో కొద్దిగా లెంతీ ఉంటుంది. ప్రతి ప్రాబ్లం చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈజ్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1. ఓకే, సో ఇక్కడైతే మనకి 2x ప్లస్ 1 బై అండ్ 3x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5. సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చేటప్పుడు డినామినేటర్ మనం ఏమని చెప్పుకోమన్నాం, g ఆఫ్ ఎక్స్గా చేసుకోవాలి. g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అయితే మనకి 3x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, g ఆఫ్ 1 అయితే చూడండి. ఇది 0 రాకుండా ఉంటే డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసేయచ్చు అని చెప్పాం కదా. సో ఇదైతే మీరు రఫ్లో చేయండి. దట్ ఈస్ 3 మైనస్ 4 ప్లస్ 5 దాన్ని ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. సో కాబట్టి 0 రాలేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, దీన్ని సొల్యూషన్ చేసేటప్పుడు సబ్స్టిట్యూషన్ అంటే వాల్యూని డైరెక్ట్గా వేసేయండి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1. సో 2x ప్లస్ 1 బై 3x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5. సో దీన్ని అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేసేద్దాం. దెన్ విల్ గెట్ as 2 of 1 ప్లస్ 1 బై 3 of 1 స్క్వేర్ మైనస్ 4 of 1, ఓకే, ప్లస్ 5గా రాయండి. దాన్ని ఈజ్ ఈక్వల్ టు పైన న్యూమరేటర్లో 3 ఉంటుంది, డినామినేటర్ ఆల్రెడీ సింప్లిఫై చేసాం కదా, మనకి 4 అయితే వచ్చింది, డైరెక్ట్ 4 వేసాం. దట్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఈ విధంగా ఆన్సర్ చేస్తారు. అండ్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సో సెకండ్ క్వశ్చన్లో ఏముంది అండ్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూసుకుందాం. సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు పై బై 2 అండ్ అక్కడైతే ఫంక్షన్ అయితే ఏమి ఇచ్చాడంటే కాస్ ఎక్స్ బై ఏమి ఇచ్చాడు, ఎక్స్ మైనస్ పై బై 2 ఇచ్చాడు అనమాట. దీన్ని సింప్లిఫై చేయండి అని అడిగాడు. సో ఇది మనం ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ ఉంది కాబట్టి సో దీన్ని అయితే ఏం చేద్దామంటే కాస్త కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాము. సో దీంట్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏ విధంగా కన్వర్ట్ చేద్దాం ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్ అయితే రాస్తాం. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు పై బై 2 ఆఫ్ కాస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ పై బై 2 కదా. సో దీనిలో మనం ఏం చేద్దామంటే మన కంఫర్ట్ కోసం ఈ డినామినేటర్ని వైగా రాసుకుందాం. దట్ ఈజ్ ఎక్స్ మైనస్ పై బై 2 అని రాసుకుందాం. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ పై బై 2గా మన దట్ ఈజ్ దానికి ఏమంటే మన కంఫర్ట్ కోసం చూసుకుందాం. అలా అయినట్లయితే ఇప్పుడు ఈ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవ్వాలనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవ్వాలనుకోండి. ఇక్కడ చూడండి ఎక్స్ టెండ్స్ టు పై బై 2 అన్నాడు కదా. సో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, ఎక్స్ మైనస్ పై బై 2 అనుకున్నాం కదా. అలా అయితే ఇప్పుడు మనకి ఎక్స్ టెండ్స్ టు పై బై 2 అన్నాడు. అంటే దీన్ని ఒకవేళ మనం ఎక్స్ వాల్యూ రావాలంటే ఏం చేస్తాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, y ప్లస్ పై బై 2 అవుతుంది కదా. y ప్లస్ పై బై 2 కాస్త రీప్లేస్ చేయాలి అంటే ఏం చేసాం, ప్లేస్ మార్చాం. సో ఇప్పుడు మనకి ఏంటుంది క్వశ్చన్లో ఎక్స్ టెండ్స్ టు
π/2 అవ్వాలి. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి, π/2 అవ్వాలి. అంటే ఎక్స్ టెన్స్ టు π/2 అవ్వాలంటే వై వాల్యూ ఎట్ అవ్వాలి. సో వై అనేది ఏమవ్వాలి, మనకి 0 అవ్వాలి. y ఈజ్ ఈక్వల్ టు మనకి 0 అవుతుంటే y షుడ్ బి టర్న్ టు ఏ 0, దెన్ వీ విల్ గెట్ ఎస్ ఎక్స్ టెన్స్ టు π/2. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0 అయితేనే ఎక్స్ అనేది మనకి π/2 అవుతుంది. కాబట్టి సో ఇక్కడ కండిషన్ y టెన్స్ టు 0 అనమాట. సో దీని ప్రకారం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ని, ఈ టోటల్గా ఉన్న ఈ ఫంక్షన్ని మళ్ళీ అయితే రాస్తాను, రీగా మారుస్తాను. ఒకసారి చూడండి. దెన్ మనం ఎలా రాయొచ్చు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు, ఓకే ఇప్పుడు ఎక్స్ అనేది తీసేద్దాం, వైతో రాద్దాం. సో లిమిట్ y టెన్స్ టు 0 రాసినట్లయితే కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం చూడండి, y ప్లస్ π/2 కదా. దీన్ని π/2 ప్లస్ y బై, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుంది చూడండి, ఎక్స్ మైనస్ π/2 ఏమనుకున్నాం, y అనుకున్నాం, y అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం సింప్లిఫై చేద్దాం. సో లిమిట్ y టెన్స్ టు 0, ఓకే ఇక్కడ చూడండి y టెన్స్ టు 0, అండ్ ఇక్కడ చూడండి కాస్ π/2 ప్లస్ y ఉంది. అంటే కాస్ మనకి π/2 అంటే 90 కదా, దట్ ఈస్ కాస్ π/2 ప్లస్ తీటా ఈజ్ ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఇది సెకండ్ క్వాడ్రేట్ వస్తుంది కాబట్టి మనకి మైనస్ సైన్ తీటా వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ, మైనస్ సైన్ తీటా. అలా అనుకుంటే ఈ వాల్యూ అనేది ఏమొస్తుంది, మైనస్ సైన్ y బై y అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు -1ని నేను ఏం చేస్తానంటే మనకి ఒక కాన్స్టెంట్ కాబట్టి దాన్ని మనం బయటికి తీస్తాను. దట్ మీన్స్ -1 ఆఫ్ సైన్ y బై వైగా రాస్తాను అనమాట. ఇలా అయితే దీన్ని ఏం రాయొచ్చు మనం, -1 ఆఫ్ లిమిట్, ఓకే y టెన్స్ టు 0, దెన్ సైన్ y బై y అయితే వచ్చింది. సో చూడండి ఈ ఫార్ములా ఒకసారి చూడండి ఎలా ఉంది, ఈ రెండింటిని కంపేర్ చేయండి. దెన్ వీ విల్ గెట్ ఎస్, సో ఇక్కడ ఉండేటటువంటి లిమిట్ y టెన్స్ టు 0 సైన్ y బై y ఈజ్ ఈక్వల్ డైరెక్ట్గా మనం 1 అయితే రాయొచ్చు. దెన్ 1 × -1 ఈజ్ ఈక్వల్ టు -1 అనమాట. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, -1 అవుతుంది. మీకు అర్థం కావడం కోసం కొన్ని స్టెప్స్ ఎక్స్ట్రా వేసాను, ఒకసారి అయితే మీరు చూస్తారు. ఓకే నెక్స్ట్ వన్. సో ఇది సెకండ్ ప్రాబ్లం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలి అనేది. ఓకే 8 ఇప్పుడైతే మనం చేస్తున్న ఎక్సర్సైజ్ ఏంటంటే 8C ఇన్ 1Bలో 8C ప్రాబ్లం చేస్తున్నాము. ఇక థర్డ్ ప్రాబ్లం చూద్దాము. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే, థర్డ్ ప్రాబ్లంలో సైన్, ఓకే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ AX బై మనకేమి ఇచ్చారు ఇక్కడ, ఎక్స్ కాస్ ఎక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేద్దాము. సో దీన్ని ఒకసారి చూద్దాం. దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు ఏం చేస్తామంటే, సో రెండింటిని కూడాను ఒక ఎక్స్తో మనం ఏం చేద్దాం, వేరే చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఓకే దెన్ సైన్ AX బై ఎక్స్ కాస్ ఎక్స్. సో దీన్ని ఏం చేద్దామంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మనం ఏం చేద్దామంటే వేరు చేద్దాం. సో వేరు చేసేటప్పుడు ఎలా వస్తుందంటే దీన్ని, సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఓకే ఎస్ దీన్ని ఎలా రాద్దామంటే సైన్ AX బై ఎక్స్ ఇంటూ 1/cos x నేనైతే వేరు చేశాను. ఒకసారి చూడండి. సో దీన్ని మనకు ఉండేటటువంటి ఫంక్షన్స్ ప్రకారం అయితే మనం విడగొడదాం. విడగొట్టినట్లయితే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ AX బై ఎక్స్, ఓకే సైన్ AX బై ఎక్స్ అండ్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/cos x వస్తుంది. సో మనకున్న ఫార్ములా ప్రకారం సైన్ ఎక్స్ టెన్స్ 0 సైన్ AX బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 1, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ అవుతుంది, ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/cos x ఈజ్ ఈక్వల్ టు 1 కదా, దట్ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్గా ఏగా మనం రాసియచ్చు. రైట్, ఈ విధంగా మనం రాస్తాం. అండ్ నెక్స్ట్ చూద్దాం ఒకసారి. సో దీన్ని రెండో విధంగా కూడా చేయొచ్చు. దాన్ని ఏమంటామంటే సైన్ AX బై ఎక్స్ని న్యూమరేటర్లో పెట్టి కూడా చేయొచ్చు. ఇట్స్ యువర్ చాయిస్, మీరు ఎలాగైనా చేయొచ్చు. ఇక నెక్స్ట్ వన్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం, ఓకే లిమిట్స్లో ఉండేటటువంటి ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకుండే ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1, ఓకే సైన్ x మైనస్ 1 బై x² మైనస్ 1 అయితే ఉంది. సో దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేస్తారు అనే దాని గురించి ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా మనకున్న ఫార్ములా ఏంటంటే, ఎస్ ఇక్కడ చూడండి ఈ సైన్ x మైనస్ x ఫార్ములా దీన్ని చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు, లిమిట్, సో లిమిట్ x టెన్స్ టు 1 చూడండి సైన్ x మైనస్ 1 బై x² మైనస్ 1 కదా. సో దీన్ని ఏం చేస్తారంటే ఈ డినామినేటర్లో ఉంది a² మైనస్ b² రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. లిమిట్ x టెన్స్ టు 1 సైన్
ఎక్స్ మైనస్ 1 బై దీన్ని ఏం రాయొచ్చు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1గా రాయొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని ఫంక్షన్ని నేను రెండుగా విడదీస్తాను చూడండి. సైన్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 1గా రాద్దాం. సో ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఎఫ్ఎక్స్ జిఎక్స్ ఉన్నాయనుకోండి. వీటిని ఏ విధంగా చేస్తాం చెప్పండి, మళ్ళీ డివైడ్ చేస్తాం అనమాట. దాన్ని ఎలా సైన్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అండ్ 1 బై ఎక్స్ టెన్స్ టు 1 సో ఎక్స్ ప్లస్ 1 అనమాట. సో ఇప్పుడైతే ఏం చేస్తాం, డైరెక్ట్గా ఇక్కడ ఉండేదానికి మనం డైరెక్ట్గా మనం వాల్యూ అప్లై చేయొచ్చు. సో చూసారు కదా మనకున్న ఫార్ములా. ఓకే, సో ఫార్ములా ప్రకారం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా దీని వాల్యూ అయితే మనం 1గా మనం తీసుకోవచ్చు. ఓకే, అయితే మనకి ఇక్కడ ఇంకో విషయం అయితే ఉంది. సో మనకి ఈ మనకి ఇక్కడ ఎక్స్ అయితే ఉంటుంది, బట్ ఎక్స్ మైనస్ 1 ఉంది, ఇంకో ఫంక్షన్ అయితే ఉంది. కాబట్టి దీన్ని మళ్ళీ ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ మెథడ్లో మనం దీన్ని అయితే సింప్లిఫై చేద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ నేను వైగా తీసుకుంటాను. ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ వై అయింది అనుకోండి, విచ్ ఇంప్లైస్ వై మైనస్ వై ఇక్కడ -1 కట్ట తీసుకొస్తే ఏమొస్తుంది, ప్లస్ అవుతుంది కదా. సో ఇక్కడ ఒక చిన్న చేంజ్ అయితే చేద్దాం. దట్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, -1 ఇటు తీసుకురండి, దాన్ని y ప్లస్ 1 అవుతుంది అనమాట. బట్ మనకున్న ఫార్ములా ఏం చెప్పండి, ఎక్స్ టెన్స్ టు 1 అవ్వాలి. ఎక్స్ టెన్స్ టు 1 అవ్వాలంటే y ఈజ్ ఈక్వల్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. దట్ మీన్స్ y టెన్స్ టు 0 అవ్వాలి. సో కాబట్టి ఈ 0 మనం కన్వర్ట్ చేసి రాద్దాం. దెన్ లిమిట్ y టెన్స్ టు 0, దెన్ ఇక్కడ ఏం చెప్దాం సైన్ y బై y అయితే రాస్తాము. సో ఇక్కడ అండ్ ఇది ఇటైతే ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ టెన్స్ టు 1 కాబట్టి డైరెక్ట్ వాల్యూ వేసేయండి. దట్ మీన్స్ 1 బై 1 ప్లస్ 1. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఈ టోటల్ అనేది మీకు ఏమవుతుంది చెప్పండి ఒకసారి. సో సైన్ y బై y ఉంది అండ్ y టెన్స్ టు 0 ఉంది కాబట్టి దీని వాల్యూ 1 అవుతుంది. 1 ఇంటూ 1/2 దెన్ వీ విల్ గెట్ యాజ్ 1/2. సో ఇలా అనమాట. సో ఇలా ఉండేటటువంటి ఇన్నర్ ఫంక్షన్ని మళ్ళీ ఏం చేస్తామంటే మనం వైగా తీసుకొని అయితే చేస్తాము. ఓకే, సో ఇది దిస్ ఈజ్ అబౌట్ ది 4th ప్రాబ్లం. నెక్స్ట్ వన్ 5th ప్రాబ్లం ఒకసారి చూద్దాం. 5th ప్రాబ్లం ఏ విధంగా చేయాలనేది. ఓకే, 5th ప్రాబ్లం చూద్దాం. 5th ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ a ప్లస్ bx మైనస్ ఆఫ్ సైన్ a మైనస్ bx హోల్ బై ఎక్స్ అయితే ఇచ్చారు. సో దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేస్తారో అని అడిగారు అనమాట. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే మనకి కొన్ని ఫార్ములాస్ అయితే ఉన్నాయి. సో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అయితే కొన్ని బేసిక్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి. సో అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఫార్ములాస్ని మనం సింప్లిఫై చేసే విధానం అనేది రాసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఏంటి ఆ ఫార్ములాస్ అనేవి మీకు ఇప్పుడు రాసిస్తున్నాను. సో ఈ ఫార్ములాస్ అనేవి కూడాను మనకి ఇందులో మనం స్టార్ట్ అయ్యే ముందు ఫార్ములాస్ అయితే బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. సో బెటర్ స్టూడెంట్స్ అందరూ కూడా వీటిని ఒకసారి నోట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో ఈ ఫంక్షన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మనకు ఉండే రావాల్సిన ఖచ్చితంగా తెలియాల్సినటువంటి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఏంటంటే దట్ ఈజ్ ఫస్ట్ వన్ సైన్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 sin x cos x. సో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే మనకి ట్రిగ్నోమెట్రీలో వస్తాయి, దట్ ఈస్ మనకు తెలిసి ఉండాలి. అండ్ 1 ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్. అదేవిధంగా 1 ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2, ఏదైనా ఒకటే. ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ఇంపార్టెంట్ ఫార్ములా 1 మైనస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 sin స్క్వేర్ ఎక్స్. చూసారు కదా అక్కడ ప్లస్ అయితే కాస్ వచ్చింది, మైనస్ అయితే ఇలా, అలా కాకుండా 1 మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 sin స్క్వేర్ ఎక్స్ బై 2. ఓకే, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాలు. ఈ ఫార్ములాస్ అనేవి మనకు ఖచ్చితంగా వస్తేనే ఈజీగా చేయగలం. నెక్స్ట్ వన్ చూడండి, అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ సైన్ సి ప్లస్ సైన్ డి. సైన్ సి ప్లస్ సైన్ డిని వస్తే ఏ విధంగా రాస్తామంటే 2 సైన్, చూడండి 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఓకే, అండ్ అదేవిధంగా సైన్ సి మైనస్ సైన్ డి ఉందనుకోండి. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం అనేది ఈ ఫామ్లో ఉపయోగించి మనం చేయాల్సి వస్తుంది. సైన్ సి మైనస్ సైన్ డి ఉంటే ఏ విధంగా రాస్తారు 2 సైన్ సి ప్లస్ డి బై 2. ఓకే, ఇంటూ చూసారా. ఓకే, సైన్ సి మైనస్ డి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ కాస్ వస్తుందండి. సో చిన్నది, సో 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సో రెండింటికి తేడా ఏంటంటే గుర్తుంచుకోండి, ప్లస్ వచ్చేటప్పుడు మొదట సైన్ వస్తుంది అండ్ మైనస్ వచ్చేటప్పుడు మైనస్
మైనస్ వచ్చేటప్పుడు కాస్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ వన్ సేమ్ కాస్ కూడా మనం అప్లై చేద్దాం. దట్ ఈస్ కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ సి ప్లస్ కాస్ డి అనేసరికి మనకు డైరెక్ట్గా రెండు కూడా కాస్లే వస్తాయి. కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. అలా కాకుండా కాస్ సి మైనస్ డి వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాస్ సి మైనస్ కాస్ డి వచ్చింది అనుకోండి, దీని ఫార్ములా 2 ఇంటూ సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సో ఇవి మనకి ఫండమెంటల్స్ అనమాట. ఈ ఫండమెంటల్స్ ఫార్ములాస్ తెలిస్తేనే మనం ఈ లిమిట్లో కొన్ని లెక్కలు అయితే చేయగలుగుతాము. సో ఇవైతే మనం ఖచ్చితంగా బై హార్ట్ చేయాల్సిందే. సో ఈ ఫార్ములాలో మనకి ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే ఉందో ఈ ఫార్ములా ఏదైతే రౌండప్ చేసామో ఈ ఫార్ములాని మనం బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో బెటర్ ఈ ఫార్ములాస్ అన్నీ కూడా వీడియో పాస్ చేసేసి నోట్ చేసుకోండి అండ్ వీలైతే బై హార్ట్ చేయండి. బై హార్ట్ చేస్తేనే మనకి వెంటనే సిచ్యువేషన్ డిమాండ్ బట్టి ఆన్సర్ అయితే మనం చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు ఈ ఫార్ములా దాన్ని ఏముందో చూడండి, ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో సైన్ సి మైనస్ డి అని అయితే ఉంది, సైన్ సి మైనస్ సైన్ డి రూపంలో ఉంది కదా. సో ఈ ఫార్ములా అయితే మనం అప్లై చేద్దాం ఇక్కడ. సో అప్లై చేసినట్లయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఓకే, అండ్ ఇక్కడైతే సైన్ సి మైనస్ డి అయితే ఇప్పుడే మనం ఫార్మ్ చేసుకున్నాం కదా, కాస్ ఓకే ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ మైనస్ బిఎక్స్ బై 2 ఇంటూ ఓకే అండ్ ఇంటూ సైన్ వస్తుంది సైన్ a plus bx మైనస్ a మైనస్ bx బై 2 అనమాట, హోల్ బై x అనమాట. సో ఈ ఫార్ములా ఉపయోగించి మనం చేస్తాము. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇక్కడ మైనస్ ఎక్స్ బిఎక్స్ పోతుంది, అదేవిధంగా మైనస్ గుర్తులు తీస్తే ఇక్కడ మైనస్ ఏకి ప్లస్ ఏకి పోతుంది. ఇలా మీరు గుర్తులు చేంజ్ చేస్తాం. అక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. సో 2 కాస్ సో 2a బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అండ్ ఇక్కడ సైన్ ఇంటూ ఏమవుతుందంటే మైనస్, ఇక్కడ చూడండి ప్లస్ మైనస్, ఇక్కడ బిఎక్స్ ఉంది, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ బిఎక్స్ అవుతుంది అంటే 2bx బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, మనకి బిఎక్స్ అయితే వస్తుంది అనమాట. ఇలా హోల్ బై ఎక్స్ అయితే వస్తుంది. ఒక స్టెప్ అయితే నేను ఇక్కడ రెడ్యూస్ చేశాను, సో మీరైతే చూసుకుంటారు. ఓకే, దీన్ని ఇప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని మనం డివైడ్ చేద్దాం. దెన్ సైన్ చూడండి ఒకసారి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఓకే, కాస్ ఏ అలా విడిచిపెట్టాను అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే 2 సైన్ bx బై ఎక్స్గా రాశాను. ఇక్కడ చూడండి ఒకసారి, యాక్చువల్గా కాన్స్టెంట్ ఉంది కాబట్టి కాన్స్టెంట్ మనం ముందుకు తీసుకుపోదాం, కోఫిషియంట్గా మనం దీన్ని టర్న్ చేద్దాం, దట్ ఈస్ 2గా రాసుకుందాం ఇక్కడ. ఓకే రైట్, ఇలా వచ్చింది. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసినట్లయితే ఏ విధంగా వస్తుంది, సో ఇక్కడ చూడండి 2 ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ 0. ఓకే, అండ్ ఇక్కడ కాస్ ఏ వచ్చింది. సో కాస్ ఏ వచ్చింది కాబట్టి ఇందులో ఎక్స్ అనేది లేదు, అసలు ఎక్స్ ఉంటే మనకి వాల్యూ వచ్చి ఉండేది, ఎక్స్ అనేది లేదు కాబట్టి డైరెక్ట్గా ఏమొస్తుంది, కాస్ ఏ అనే మిగులుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంటే ఇక్కడ ఒక స్టెప్ అయితే ఎక్స్ట్రా రాస్తాను మీకు అర్థం కావడం కోసం. చూద్దాం, ఇంకో స్టెప్ రాద్దాం. దట్ ఈస్ 2 ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 కాస్ ఏ అండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అండ్ సైన్ బిఎక్స్ బై ఎక్స్ అనమాట. ఓకే, ఇలా రాస్తాము. ఓకే, సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేసినట్లయితే ఓకే ఓకే రైట్, సో ఇక్కడైతే 2 ఉంటుంది. లిమిట్ ఎక్స్టెన్స్ 0 కాస్ ఏ ఈక్వల్ అసలు ఎక్సే లేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనకి ఏమొస్తుంది, మళ్ళీ కాస్ ఏనే వస్తుంది. ఇక తర్వాత చూద్దాం, లిమిట్ ఎక్స్టెన్స్ 0 సైన్ బిఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ ఏమవుతుందంటే మనకి బి అయితే వస్తుంది. సో డైరెక్ట్గా బి అయితే రాసేద్దాం. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది చెప్పండి, 2b ఇంటూ కాస్ ఏ అయితే రావడం అయితే జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో ఈ ప్రాబ్లం చేసే ముందు ఆ బేసిక్ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు రాసుకొని అయితే ప్రాక్టీస్ చేయండి. చేసినట్లయితే మంచిగా వస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం, దీన్ని ఏ విధంగా చేయాలనేది. రైట్, సో ఫస్ట్ ప్రాబ్లంలో మనకి మొత్తం 10 క్వశ్చన్లు అయితే ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు అయితే మనం 5 క్వశ్చన్లు అయితే చేసాము. ఇప్పుడు ఒక 6వ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 6th క్వశ్చన్ తీసుకొని అయితే మనం 6th ప్రాబ్లం చూద్దాం ఒకసారి. 6th ప్రాబ్లం అయితే మనకి ఏమి ఇచ్చాడంటే tan లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ tan x మైనస్ ఏ హోల్ బై ఏమి ఇచ్చాడంటే x² మైనస్ a² a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లం ఆన్సర్ చేసేటప్పుడు ముందుగా ఏం చేద్దామంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ
అండ్ tan x మైనస్ ఏ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంది కదా, దీంట్లో ఏం చేద్దామంటే ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకుందాం, విచ్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ప్లస్ హెచ్ అవుతుంది. బట్ మనకి ఏం రావాలి, ఎక్స్ టెన్స్ టు ఏ రావాలి. ఎక్స్ టెన్స్ టు ఏ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా హెచ్ అనేది ఎటువైపు వెళ్ళాలి, 0 అవ్వాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ 0 అయితే కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది, వేరే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్ కాబట్టి. సో ఈ విధంగా ఏం చేస్తామంటే ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ముందు ఈ ఫంక్షన్ అయితే ముందుగా సింప్లిఫై చేద్దాం. సో tan x మైనస్ ఏ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ముందు సింప్లిఫై చేయండి. చేసినట్లయితే సో ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, హెచ్ అనుకున్నాం కదా, tan హెచ్ బై, సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తామంటే ఏ ప్లస్ హెచ్ వేయండి, ఏ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇక్కడ ఉంది కదా అలా అనమాట. దెన్ tan హెచ్ బై ఏ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ ప్లస్ 2ah మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నేను అప్లై చేశాను ఇక్కడ మీరు చూడొచ్చు. సో సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకి మిగిలింది ఏంటంటే tan హెచ్ బై హెచ్ స్క్వేర్ మైనస్ 2ah అయితే వస్తుంది. దీనిలో సింప్లిఫై చేస్తే హెచ్ కామన్ తీయండి, tan హెచ్ బై హెచ్ ఆఫ్ హెచ్ మైనస్ 2a అయితే వచ్చింది. సో మైనస్ ప్లస్ కదండి, సో ప్లస్ ఇది, సో ప్లస్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం ఈ ఫంక్షన్కి డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు లిమిట్లోకి మనం తీసుకుని వెళ్ళి ప్రాబ్లం అయితే చేద్దాం. సో సొల్యూషన్ అయితే therefore limit x tends to a tan x minus a by x square minus a square is equal to limit h tends to 0 tan h by h of h plus 2a మనం రాయొచ్చు. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తామంటే రెండుగా డివైడ్ చేద్దాం. సో రెండుగా డివైడ్ చేస్తే లిమిట్ x tends to 0 that is tan h by h ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ హెచ్ హెన్స్ టు 0 1/h ప్లస్ 2a రాసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే మనకి ఇంతకుముందు క్వశ్చన్లో మనం చేసాం, ఫస్ట్ క్వశ్చన్లోనే మనం చేసాం కదా, ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేసేటప్పుడు దట్ ఈస్ tan x by x ఈజ్ ఈక్వల్ అయితే మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసాము. అక్కడైతే మనకి ఏమైతే ఆన్సర్ వచ్చిందో ఆన్సర్ అనేది మైండ్లో పెట్టుకోండి. అండ్ మళ్ళీ మొత్తం చేసినట్లయితే మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఏంటంటే tan h by x ఈజ్ ఈక్వల్ కూడా మనకి ఏమొచ్చింది 1 రావడం జరిగింది అక్కడ. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా దాని ప్లేస్లో మీరు 1 అయితే వేసేయచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ మొత్తం కంప్లీట్గా మనకి ఏమవుతుంది 1 అవుతుంది. దస్ 1 ఇంటూ ఇక్కడ హెచ్ ప్లేస్లో 0 వేసేయండి, దట్ బై 0 ప్లస్ 2a దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2a అనమాట. ఫైనల్గా మనకి ఆన్సర్ ఏమొస్తుంది 1/2a, ఎందుకంటే 0 ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ 2a కాబట్టి. సో ఇదైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సో ఇది 6th క్వశ్చన్ ఇది, అండ్ 7th ప్రాబ్లంలో ఎలా చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఓకే, 7th ప్రాబ్లం ఏ విధంగా చేయాలి. సో 7th ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే 7th ప్రాబ్లం చూసుకున్నట్లయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అండ్ e పవర్ ఆఫ్ 7x మైనస్ 1 బై x అయితే ఇచ్చాడు. సో e పవర్ ఆఫ్ x ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలి, ఇక్కడ ప్రాబ్లం చూడండి. e పవర్ ఆఫ్ x ఇచ్చేటప్పుడు ఏ విధంగా ప్రాబ్లం చేయాలి, ఇక్కడైతే మనకి ఈ ఫామ్లో అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఫామ్లను ఉపయోగించి చేద్దాం ఒకసారి, దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేద్దాము. సో సొల్యూషన్ చేద్దాం. సో సొల్యూషన్ చేసేటప్పుడు మనకు కావాల్సిన టార్గెట్ ఏంటి చెప్పండి, e పవర్ ఆఫ్ x మైనస్ 1/x అయితే మనం రాయగలగాలి. సో దీన్ని మరి ఏ విధంగా చేద్దాము ఒకసారి చూడండి. సో x టెన్స్ టు 0 కాబట్టి సో 7x కూడా ఏమవుతుంది చెప్పండి, టెన్స్ టు 0 అవుతుంది కదా. ఓకేనా, 7x కూడా ఏమవుతుంది 0 అవుతుంది. అంటే x ప్లస్లో మనం ఏం ఊహించవచ్చు మీరైతే అర్థమవుతుంది. సో నేనైతే ఏం చేస్తానంటే ఆన్సర్ చేస్తాను ఒకసారి చూడండి. ఓకే, లిమిట్ x టెన్స్ టు 0. ఓకే, సో e పవర్ ఆఫ్ 7x మైనస్ 1/x ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే x టెన్స్ టు 0 అయినప్పుడు 7x టెన్స్ టు కూడా 0 అవుతుంది కదా. దట్ మీన్స్ లిమిట్ 7x టెన్స్ టు 0 e పవర్ ఆఫ్ 7x మైనస్ 1/xని న్యూమరేటర్ని డినామినేటర్ని 7/7 చేత ఇంటూ చేస్తాను. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాయొచ్చు ఇక్కడ చూడండి ఒకసారి. రైట్, సో లిమిట్ 7x టెన్స్ టు 0 e పవర్ ఆఫ్ 7x మైనస్ 1/7x ఇంటూ 7 అయితే రాస్తాను అనమాట. సో చూసారు కదా, సింప్లిఫై చేసేటప్పుడు ఒకటి తీసుకురావడం జరిగింది. మరి దీన్ని ఇప్పుడైతే ఏ విధంగా సింప్లిఫై చేస్తాము. సో ఈ 7 అనేది మనకి ఏముంది చెప్పండి, కాన్స్టెంట్ కాబట్టి 7ని ముందుకు తీసుకొచ్చేయండి. లిమిట్ 7x టెన్స్ టు 0. ఓకే, e పవర్ ఆఫ్ 7x మైనస్ 1/7x. సో ఇన్ కేస్ లెట్ టేక్ యాజ్ 7x ఈజ్ ఈక్వల్ టు yగా తీసుకోండి. 7x ఈజ్ ఈక్వల్ yగా తీసుకుంటే 7 ఇంటూ లిమిట్ y టెన్స్ టు 0 e పవర్ ఆఫ్ y మైనస్ 1/y అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి, దీన్ని కంపేర్ చేయండి ఫార్ములా ప్రకారం.
ఈ ఫార్ములా బేస్ చేసుకొని మీరు కంపేర్ చేయండి ఒకసారి. ఈ ఫార్ములా చూడండి. సో ఏదైతే ఉందో ఈ కంటెంట్ని దీంతో ఒకసారి కంపేర్ చేసుకోండి. చేసుకున్నట్లయితే రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా. దెన్ డైరెక్ట్గా మనం ఏమొచ్చు 7 ఇంటూ డైరెక్ట్గా మనం 1 అని రాయొచ్చు. ఫైనల్గా మనకు ఆన్సర్ అయితే 7 అయితే వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే ఈ ఆన్సర్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. దిస్ ఈజ్ 7th ప్రాబ్లం. అండ్ 8th ప్రాబ్లం ఒకసారి చేద్దాం. 8th ప్రాబ్లం ఏ విధంగా ఆన్సర్ చేయాలి. లెట్స్ గో ఫర్ ది 8th సమ్. 8th సమ్ ఏమి ఇచ్చాడంటే మన టెక్స్ట్ బుక్లో సేమ్ ఇలానే ఇచ్చాడు. సో లిమిట్ extends to 0 and e power of 3 plus x minus e power of 3 అని ఇచ్చాడు బై x అయితే ఇచ్చాడు. సో చాలా ఈజీ అండి, ఇది ఏం లేదు. సొల్యూషన్ చేసేటప్పుడు కామన్ తీసేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కదా. అంటే మనకున్న ఫార్ములా చెప్పండి, ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎంఎన్ కదా, ఎం ప్లస్ ఎన్ కదా. ఈ ఫార్ములా అయితే అప్లై చేసాం. మైనస్ ఈ పవర్ ఆఫ్ 3 బై ఎక్స్. సో రెండింటిలో ఈ క్యూబ్ అనేది కామన్గా ఉంది కదా, ఈ క్యూబ్ని మీరు కామన్ తీసేయండి. యూ క్యూబ్ కామన్ తీస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అయితే వస్తుంది. సో ఈ అనేది మనకి కాన్స్టెంట్ కాబట్టి డైరెక్ట్గా మనం బయటకు తీయచ్చు. దాని లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అండ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఉంది కదా, దట్ ఈస్ ఈ వాల్యూ అంతా మనకు 1 అయిపోతుంది. దెన్ ఈ క్యూబ్ ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఈ క్యూబ్ అనమాట. ఓకే, సింపుల్. ఇక్కడ కంగారు పడడానికి ఏం లేదు. సో రెండింటిలో కూడా కామన్గా ఈ క్యూబ్ అనేది కామన్ తీస్తారు. అండ్ ఈ క్యూబ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి మీరు డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. కేని బయటకి సపరేట్ చేయొచ్చు కదా ఆ ఫార్ములా అయితే. అండ్ ఫైనల్గా మీకు ఈ క్యూబ్ వస్తుంది. దిస్ ఈజ్ 8th ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ మూవ్ ఫర్ ది 9th ప్రాబ్లం. 9th ప్రాబ్లంకి ఒకసారి వెళ్దాం. సో 9th ప్రాబ్లం మనకి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 అండ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ క్యూబ్ బై ఎక్స్ మైనస్ 3 ఇచ్చారు. సో 3 వేస్తే 0 అయిపోతుంది. సో దీన్ని ఏ విధంగా మనం చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఎస్, దీన్ని ఆన్సర్ చేసేటప్పుడు ఈ క్యూబ్ని కామన్ తీయడానికి ట్రై చేద్దాం. ఈ క్యూబ్ని మనం కామన్ తీయడానికి ట్రై చేసి పైన రెండు ఈక్వల్గా వచ్చేటట్లు చూద్దాం. అలా అయితే సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3. ఓకే, ఎక్స్టెండ్స్ టు 3 అండ్ దీని అయితే ఏం చేద్దామంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఈ క్యూబ్గా రాస్తాను. ఎందుకంటే మనకున్న ఫార్ములాస్ ప్రకారం రాయొచ్చు బై ఎక్స్ మైనస్ 3. ఇక్కడ మనకు తెలుసు కదా, ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, మళ్ళీ ఏ పవర్ ఆఫ్ ఎంఏ వస్తుంది. ఈ ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా అప్లై చేశాను నేను. సో ఈ ఏదైతే ఉందో ఈ ఎక్స్పోనెంట్ ఏదైతే మైనస్ పెట్టి ఇంకో దాంతో గుణించాను అనమాట. ఇప్పుడు అలా అయితే ఇక్కడ మనకు చిన్న చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం డిగ్రీ అయితే మార్చామో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎక్స్ మైనస్ 3గా రాసుకోవాలి. రాసుకొని ఈ క్యూబ్ని ఇప్పుడు మీరు కామన్ తీయండి. ఈ క్యూబ్ని కామన్ తీసినట్లయితే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 మైనస్ 1 వస్తుంది. అండ్ డినామినేటర్లో మీకు ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ 3 వస్తుంది. అండ్ ఇది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని బయటికి తీయండి, కామన్ తీయండి. దట్ ఈస్ ఈ పవర్ ఆఫ్ 3 into limit extends to x minus 3, okay, of e power of x minus 3 minus 1 by x minus 3. Let assume as x minus 3 is equal to y గా అనుకోండి, x minus 3 is equal to y అనుకోండి. then e cube into limit extends to, సో ఇక్కడ y కదా, ఎస్ y, సో y గా మనం తీసుకోవాలి. అండ్ y అనేది ఇక్కడ అంతేకాకుండా మనకి x ఈజ్ ఈక్వల్ టు 3 అవ్వాలి కాబట్టి దాని y టెన్స్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. y టెన్స్ టు 0 అండ్ ఈ పవర్ ఆఫ్ 5 మైనస్ 1 బై y అనమాట. దెన్ మనకి ఏమొస్తుంది, ఈ క్యూబ్ ఇంటూ 1. దెన్ ఫైనల్గా మనకి ఈ క్యూబ్ అయితే ఇక్కడ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా దీన్ని అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూద్దాం సరే. దిస్ ఈజ్ అబౌట్ ది 9th ప్రాబ్లం. అండ్ లాస్ట్ వన్ రోమన్ అంకె 1లో 10th ప్రాబ్లం అయితే ఉంది. ఈ 10th ప్రాబ్లం ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాం. అండ్ ప్రతి ప్రాబ్లం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొంత టైం టేకెన్ అవుతుంది కాబట్టి కొద్దిగా స్పీడ్గా చెప్తున్నా. అండ్ మీరైతే వీడియోని కొద్దిగా స్లోలో ప్లే చేయండి. అండ్ 0 దెన్ ఈ పవర్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అనమాట. సో ఇలా ఇచ్చాడనమాట. దీన్ని ఏ విధంగా మనం చేస్తాము అనే ఫంక్షన్ని. సో ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు, దీన్ని కూడా చాలా సింపుల్గా మనం అయితే చేయొచ్చు. సొల్యూషన్ చూద్దాం. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఉంది కదా. ఇక్కడ ఎక్స్టెన్స్ 0 అయినప్పుడు సైన్ ఎక్స్ కూడా ఏమవుతుంది చెప్పండి, 0 కదా. అంటే ఎందుకు, సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి. సో దెన్ వీ కెన్ చేంజ్ అట్ లిమిట్ సైన్ ఎక్స్ టెండ్స్ టు 0.
sin x టెన్స్ టు 0. ఇక్కడ చిన్న చేంజ్ అయితే చేంజ్ చేశాను. అంటే నేనేం చేయొచ్చు అంటే దీన్ని e పవర్ ఆఫ్ sin x మైనస్ 1, దీన్ని అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని sin x ఇంటూ sin x చేస్తాను అనమాట. sin x బై sin x చేస్తాను. దీన్ని ఇప్పుడు డివైడ్ చేస్తాను. ఒకసారి చూడండి, లిమిట్ ఏ sin x టెన్స్ టు 0, ఓకే, e పవర్ ఆఫ్ sin x మైనస్ 1 బై sin x, అలాగే ఇక్కడ చూద్దాం న్యూమరేటర్లో ఉంది ఇంటూ sin x బై ఎక్స్గా రాశాను. సో ఇప్పుడు రెండింటిని కూడా fx gx రూపంలో ఉంది కాబట్టి దీన్ని డివైడ్ చేయండి. దెన్ లిమిట్ sin x టెన్స్ టు 0, e పవర్ ఆఫ్ sin x మైనస్ 1 బై sin x ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0, ఓకే, ఇక్కడ ఎస్ ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుందంటే దీన్ని ఒకవేళ మనం రాసే ఎస్ ఇక్కడ sin x ఉంది కాబట్టి sin x ఇక్కడ, బట్ దీన్ని అయితే డైరెక్ట్గా x టెన్స్ టు 0 అని రాయండి. దాన్ని sin x బై x. సో ఈ రెండు కూడా మనం చూడండి, రెండు ఫార్ములా అయితే మనం అప్లై చేయొచ్చు. దట్ ఈజ్ లిమిట్ sin x టెన్స్ టు 0 e పవర్ ఆఫ్ sin x అయింది అనుకోండి. ఇక్కడ sin x అనేది మీరు y గా తీసుకున్నారు అనుకోండి, sin x ఈజ్ ఈక్వల్ టు y తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇదంతా కూడా మనకి 1 అవుతుంది, అండ్ ఇక్కడ కూడా ఇదంతా 1 అవుతుంది. ఫైనల్లీ వీ గాట్ 1 అనమాట. సో ఈ విధంగా అయితే మీరు ఆన్సర్ చేస్తారు. ఓకే, సో గైస్ ఇది మొత్తం పార్ట్ 1 సంబంధించినటువంటి అండ్ పార్ట్ 2 వీడియో అనేది మొత్తం తొందరలో మీకు వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. అండ్ గతంలో దీని నుండి కొన్ని క్వశ్చన్స్ కూడా ఐపీఈలో అడగడం జరిగింది. సో ప్రతి లెక్క కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. బిఫోర్ గోయింగ్ టు ప్రాక్టీస్ దిస్ ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు బై హెడ్ ఆల్ దీస్ క్వశ్చన్స్, ఆల్ దీస్ ఫార్ములాస్, అండ్ మధ్యలో కొన్ని మీకు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ కూడా ఇచ్చాను, అవి కూడా కంటెస్ట్ చేయండి. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.